శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2026 27 జూలై రోజున శనిదేవుడు మీన రాశి లోపల వక్రగతి చెందబోతున్నాడు. ఈ వక్రగతి లోపల కనుక మీరు శని ప్రభావం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశికి ఫలితం ఏదైతే ఉంటుందో ఒకేలా ఉండదు, వేరేలా ఉంటుంది. సో యాక్చువల్లీ వక్రగతి అంటే ఏంటి తెలుసుకోండి. ఒక ప్లానెట్ ముందుకెళ్తున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్తున్నాడు. ఇది వక్రగతి ప్రభావం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. డైరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ముందుగానే దృష్టి ఉంటుంది, కానీ ఎప్పుడైతే రెట్రోగేట్లో అవుతారో అప్పుడు వాళ్ళ సంబంధం వెనకాల ఉన్న భావంతో పాటు కూడా నడుస్తూ ఉంటుంది. మరి ముందున్న భావంకి సంబంధం ఉండదా అంటే తప్పకుండా దానికి కూడా ఉంటుంది, దాంతో పాటు వెనకాల ఉన్న భావానికి కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న మిన్ కన్సెప్షన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శనికి సంబంధించి ఇక్కడ కొద్ది బాధ భయపడుతుంటారు కి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుందని. చూడండి, ఒక మాట చెప్తా. ఏళ్ళనాటి శని ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏళ్ళనాటి శని సంబంధించి రాదు. ఒక మాట తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది మళ్ళీ మీకు ఏళ్ళనాటి శని వచ్చుద్దా అంటే కాదు, అది వేరే కాన్సెప్ట్ ఉంది, దానికి దీనికి సంబంధం అసలు లేదు. మీరు భయపడకండి, ఇది ప్రత్యేకంగా కొన్ని రాశులకు వర్తించుద్ది అని. ఇంకో విషయం తెలుసుకోండి, శనిదేవుడు వక్రగతి చెందడం అంటే ఇది కర్మాధిపతి వక్రగతి చెందడం. మామూలుగా ఇది వక్రగతి ఏదైతే కన్సెప్షన్స్ ఉందో ఇది మనం దీనికి సంబంధించి చాలా భయపడతాం, ఇక ఇలా అవుతుందా అలా అవుతా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఏదైనా ప్లానెట్ కనుక వక్రగతిలో కనుక ఉన్నట్లయితే దాని దగ్గర పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని దగ్గర పవర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలకైతే ఉంటుంది, కానీ ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో రెట్రోగేట్ ప్లానెట్ ఇది కొద్దిగా బలమైన ప్లానెట్ అయితే ఉంటుంది. దీని ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. ఇక జాతకం లోపల శనిదేవుడు భావ అనుసారంగా పరిణామాలు అయితే మారుతుంటాయి, కానీ శనిదేవుడికి 3 కారకత్వాలు ఫిక్స్ ఉన్నాయి. ఇవి శనిదేవుడు తప్పకుండా మనకి ఇచ్చి తీరుతాడు. మొదటిది ఏంటంటే శనిదేవుడు ఏ పని ఎప్పుడు సమయానికి కానివ్వడు. ఆ శనిదేవుడు జాతకంలో యోగ కారకుడైన కావచ్చు, అకారకుడైన కావచ్చు, మారకుడైన కావచ్చు. రెండోది ఏంటంటే జాతకం లోపల శనిదేవుడు ఏ భావంలో కూడా ఉండనివ్వండి, ఆ భావానికి సంబంధించిన దుఃఖము తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే, తప్పది కాదు అక్కడి నుంచి మనం. మూడో విషయం ఏంటంటే శనిదేవుడు మామూలుగా అందరికి ఇస్తుంటాడు, కానీ దీన్ని చాలా మంది అంత గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. శనిదేవుడు విశేషంగా కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు. సాటర్న్ ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇక సాటర్న్కి సంబంధించిన భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే శనిదేవుడికి అర్థం చేసుకోరో వాళ్ళ జీవితం లోపల కొద్దిగా భయక్రాంతులు అవుతూనే ఉంటుంటారు. సో పర్వాలేదు, ఎవరి వాళ్ళ మనకి మిస్కన్సెప్షన్స్ లా నడుస్తుంటే ఒక మాట చెప్తా. ఈ శనిదేవుడు ఎంతవరకు ఉన్నాడు చూసుకున్నట్లయితే 2026 ఈ సంవత్సరం 11 డిసెంబర్ వరకు శనిదేవుడు మీన రాశిలోనే వక్రగతిలో ఉండబోతున్నాడు. రాశి మార్పు జరగదు, అంటే మీన రాశిలోనే ఉంటాడు, రెట్రోగేట్లో ఉంటాడు. డిగ్రీలో చేంజ్ అవుతుంది. డిగ్రీ స్టార్టింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ రాశి చేంజ్ అయ్యాడు, కానీ ఈసారి రాశి చేంజ్ అవ్వదు, కేవలం నక్షత్రం అయితే అది కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నెల లోపల నక్షత్రం మారుతుంది. రేవతి నక్షత్రం నుంచి ఉత్తర భాద్రపద నక్షత్రం లోపల శనిదేవుడు అక్టోబర్ లోపల వెళ్తాడు. కానీ అంతవరకు అయితే రేవతి ఫలితాలే నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క రాశికి దీని ఫలితాలు వేరేలా ఉన్నాయి. పరిహారాలు ఒక మాట చెప్తా, మరి అంత భయపడకండి. ముందుగా శనిదేవుడు ఏదో చేస్తుంది అది కాదు, ముందుగా ఏంటంటే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువ మీరు భయపడినట్లయితే నేను చెప్పింది మీకు ఏం అర్థం అవ్వదు. ముందు తెలుసుకోండి, ఓకే? ఏది ఎక్కడ ఏ ప్లానెట్ ఎలా ఉన్నా కూడా మన పని అయితే మనం తప్పకుండా చేయాల్సిందే. కానీ చేస్తే ఏంటంటే ఏ ప్లానెట్ ప్రభావం మన మీద ఎక్కువ ఉంది, దాని అనుసారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే మనకు అస్సలు ఉండదు. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం శనిది వక్రగతి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకోబోతున్నాము. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది.
కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే శని వక్రగతి ప్రభావం ఏదైతే ఉందో ఇది మీకోసం అనుకూలంగా చెప్పుతాను, కానీ అలా లేకపోయినట్లయితే తర్వాత పరిస్థితి వేరేలా ఉంటుంది. శని వక్రగతి ప్రభావం ఏదైతే ఉందో ఇది మీకు కొన్ని విషయాల లోపల నెగెటివ్ కూడా ఉండబోతుంది. ఏ ప్రకారంగా నెగెటివ్, ఏ ప్రకారంగా పాజిటివ్ అది మీరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. డాక్టర్స్, సైంటిస్ట్, ఆస్ట్రాలజర్స్, అకౌంటెంట్స్, ఇన్సూరెన్స్ పాలసీస్ కంపెనీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్కి సంబంధించిన బిజినెస్ లాంటివి ఏవైనా మీ ఉన్నట్లయితే ఇది గోచరం ఈ శని వక్రగతి ప్రభావం మీకోసం చాలా బెస్ట్, చాలా బాగా చెప్తాను. కన్సల్టెంట్స్ లైక్ దట్, ఓకే, ఇది కనుక మీది ఉన్నట్లయితే బెస్ట్, బాగా చెప్తాను. దాని వ్యతిరేకంగా ఇక మిగతా ఏవైతే ఉన్నాయో, ఏవైతే అష్టమ స్థానానికి సంబంధించిన సంబంధం లేవో అవి కొద్దిగా మీకు ఇబ్బందిగా ఉంటాయి. ఆ పని చేసేవారికి ఎలా తెలుసుకోండి. రాబోయే రోజుల్లో ఈ వృశ్చిక రాశి వారు ఇంటి నుంచి దూరంగా ఎక్కువ ఉంటారు, ట్రావెలింగ్స్ ఎక్కువ అవుతాయి, చాలా తిరుగుతారు, ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంది. తీర్థక్షేత్రాలు, ధార్మిక క్షేత్రాలు, మీరు ఇంట్లో ఉండేది చాలా తక్కువ టైం రాబోయే రోజుల్లో. అది కారణం ఏంటో మీకు తెలుసుకోవడానికి మీరే చూడండి, ఆ టైంలో పరిస్థితి అలా వచ్చింది. రెండో విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో కొత్త ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే ఎవరికి తెలియకుండా ఒక వ్యక్తి ఎలా నిర్మితం చేసుకుంటాడో అది రాబోయే రోజులు ఆ ప్రకారంగా మీ ప్రయత్నం ఉండబోతుంది. అన్నీ జరుగుతాయి, లోపల చాలా చేస్తారు, కానీ బయట ఎవరికి అస్సలు ఇంత కూడా తెలిసి రాదు. అలాంటిది రాబోయే రోజుల్లో అవుతుంది. ఇంకోటి చూడండి, ఇక్కడ రాబోయే రోజుల్లో కొన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకి టైం ఏదైతే ఉందో చాలా బాగుంటుంది, దీన్ని మీరు చాలా చక్కగా ఉపయోగించుకోండి. కేవలం ఏంటంటే కొన్ని కన్ఫ్యూజన్స్ మీకు వస్తాయి రాబోయే రోజుల్లో. వృశ్చిక రాశి వారు ఎవరైనా కావచ్చు, కన్ఫ్యూజన్స్ మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా చూసి తీరుతాడు. కన్ఫ్యూజన్స్ మీకు వస్తాయి, ఎవరిదైనా సలహా తీసుకోండి. మీరు ఏ ఫీల్డ్ అయితే ఉన్నారో ఆ ఫీల్డ్ లోపల ఎవరిదైనా సలహా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అది ఇంకో విషయం చూడండి, ఇక్కడ ఏ పని చేసినా ఇది చేస్తే దీని తర్వాత పరిణామం ఏమవుతుంది దీని గురించి ఆలోచించే మీరు పని చేయండి. దీని గురించి ఆలోచించే పని చేయండి. అని సాటర్న్ 5th హౌస్లో ఉండడం వల్ల సంతానం, ప్రేమ, అలాగే విద్యార్థులు, దాంతోపాటు మన ఆనందం ఇది ఏదైతే ఉన్నదో ఇది కేవలం లెర్నింగ్ లోపలనే ఉంది, హాబీస్ని క్రియేట్ చేసుకోవడంలోనే ఉంది. టైం వేస్ట్ చేసే లోపల అయితే అస్సలు లేదు. 11th హౌస్ మీద సాటర్న్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల కెరియర్కి చాలా ఆప్షన్స్, కెరియర్కి చాలా అంటే గ్రోత్కి సంబంధించిన విషయాల్లో సపోర్ట్ సిస్టమ్ అయితే పెరగబోతుంది. యాజ్ వెల్ యాజ్ మీరు పూర్వం ఎవరైతే మీరు వాళ్ళని నమ్మలేరో అలాంటి వ్యక్తులు రాబోయే రోజు మీకు హెల్ప్ కూడా చేయబోతున్నారు. కొన్ని ఆప్షన్స్, కొన్ని అవకాశాలు రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి అయితే తప్పకుండా కలిసి తీరుతాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకో మాట చెప్తున్నా, ఈ వృశ్చిక రాశి వారు ఎవరైనా కావచ్చు, వృశ్చిక లగ్నం వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి రాబోయే రోజుల్లో సామాజిక పరంగా ఒక పెద్ద బాధ్యతలు అయితే పెరగబోతున్నాయి. దానికి ఆన్సర్స్ కేవలం వాళ్ళే ఇవ్వగలుగుతారు. రావాల్సింది ఏదైనా వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. దాంతోపాటు
గుర్తింపు, పేరు, సోషల్ మీడియా, ఆన్లైన్ లోపల కూడా మీకు బాగానే ఉంది. కానీ ఇక్కడ బాలేదు ఏంటంటే హెల్త్ లోపల నాకు అంత సరిగా కనిపించట్లేదు. హెల్త్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కొన్ని బ్యాక్కి సంబంధించి, బ్యాక్ బోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు చూడగలుగుతారు. ఎందుకంటే 8th హౌస్తో సంబంధం ఉంది కదా, బ్యాక్ బోన్కి సంబంధించిన ప్రాబ్లం అవుతాయి. లేకపోయినట్లయితే కింద ఏవైతే మన భూమికి అంటుకున్న కాళ్ళు ఏవైతే ఉన్నాయో, పాదాలు, అక్కడ కొద్దిగా నొప్పి లేసే అవకాశం అయితే ఇక్కడ మీరు వృశ్చిక రాశి వారు లేకపోతే వృశ్చిక లగ్నం వారు చూడగలుగుతారు. రాబోయే రోజుల్లో ఇంకో మాట చెప్పాల్సింది ఏంటంటే 8th హౌస్కి కూడా సంబంధం ఇక్కడ శనితోటి కలుగుతుంది. 4th హౌస్కి సంబంధించిన కూడా కలుగుతుంది. ఇంట్లో రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన పరివర్తనలు మీరు చేస్తారు. సిస్టమ్స్ చేంజ్ అంటాం కదా, ఫార్ములా చేంజ్ అంటాం కదా. ఇంతకు ముందు ఉండే నియమాలు ఒకటి, ఇక రాబోయే రోజుల్లో ఉండే నియమాలు ఒకటి. అవి రాబోయే రోజుల్లో మీ ఫ్యామిలీ లోపల ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏమైనా ఇల్లు కొనాలి, ఇల్లు సంబంధించిన పని చేస్తున్నట్లయితే అది రాబోయే రోజుల్లో కొద్దిగా ఏంటంటే నెమ్మదిగా అవుతుంది. సమ్ టైమ్స్ బ్రేక్స్ వచ్చే అవకాశాలు కూడా మీకు అక్కడ కనపడుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే 8th హౌస్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల లెర్నింగ్కి దాంతోపాటు ఏఐకి సంబంధించి కనుక మీరు పని చేసినట్లయితే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా నేను కేవలం నాకు వచ్చింది చేస్తా అంటే ఇది మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇది మీకు ప్రశాంతంగా అయితే అస్సలు ఉండనివ్వదు. ఓకే, సంతానానికి విషయాల లోపల కొద్దిగా ప్రేమ అయితే పెరుగుతుంది, కానీ ఆ ప్రేమతో పాటు వాళ్ళ హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అంటే మీరు కేవలం శారీరక పరంగా అనుకోకండి. ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, రకరకాలుగా దానికి కేటగిరీ ఉంది, దాని అనుసారంగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే, 8th హౌస్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల కొద్దిగా నరదృష్టి అంటే దృష్టి తగలడం ఇలాంటివి రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎక్కువ అయితే అవుతుంటాయి. సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నేను ఒక మాట చెప్పాను కదా, ఆ విషయం లోపల ఒక చిన్న మాట చెప్తాను. మీ అబ్బాయి కావచ్చు, మీ అమ్మాయి కావచ్చు, ఏజ్ కనుక ఇప్పుడు పెళ్ళి కనుక వయసు వచ్చినట్లయితే ఏజ్ కనుక పెళ్ళికి వయసు వచ్చినట్లయితే సంబంధం వెతికేటప్పుడు కొద్దిగా అక్కడ ప్రాబ్లం అవుతుంది. అలాంటివి తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్లో మీరు అలాంటి అస్సలు అనుకోకండి. ఓకే, ఒక రెమెడీ చెప్తా, ఇది డిసెంబర్ వరకు ప్రతిరోజు చేస్తుండండి. ప్రతిరోజు కాళిక అమ్మవారివి అష్టకం ఉంది, కాళీ అష్టకం ఉంది. ఆ కాళీ అష్టకాన్ని డైలీ 3 times మీరు తప్పకుండా చదవండి. శివుడికి అభిషేకం నిరంతరంగా మీరు చేస్తుండండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.